హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రామ్. మీరు చూస్తున్నారు రామ్ ఎలక్ట్రికల్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి ఇది కూలర్ మోటార్ అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎలానో ఫిట్టింగ్ మనం చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో నెంబర్ ప్లేట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, మనకి వైర్ ఉంది కదా ఫ్రెండ్స్, కనెక్షన్ వైర్. దాంట్లో 3 స్పీడ్లు ఒకటి కామన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. బ్లూ కలర్ది కామన్ 3 స్పీడ్లు ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1 ఇంచ్ కాపర్ కోరు ఫ్రెండ్స్. దీంట్లో మనకి 4 MFD కండెన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన కూలర్స్కి 4 MFD కండెన్సర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ప్యాకింగ్ కవర్ ఫ్రెండ్స్. ఇది మనకి దీని మీద ఇవ్వడం జరిగింది కంపెనీ నుంచి లోగో ఆమ్డో గోల్డ్ అనేసి. దీంట్లో హెవీ డ్యూటీ అని ఇవ్వడం జరిగింది. మనకి 3 స్పీడ్లు రావడం కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనం చూసుకుంటే దీని రేట్ వచ్చేసి 1175 1200 కనుక ఉన్నది ఫ్రెండ్స్. దీంట్లో మనకి 1 యూనిట్ 230 వోల్ట్ అంటే 230 వోల్ట్ మీద నడవడం జరుగుతుంది. 50 HZ సింగిల్ ఫేస్. ఆర్పిఎం వచ్చేసి 1350 ఆర్పిఎం ఇవ్వడం జరిగింది. అవుట్పుట్ వాటేజ్ వచ్చేసి 105 వాటేజ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4 MFD కండెన్సర్. దీని మీద మనకి మొత్తం క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ ఆమ్డో టీఎం 1 ఇంచ్ కోర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఇంచ్ కోర్ అని మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని ఫిట్టింగ్ చూసుకుంటే మనము పాతది కూలర్ తీసేసినాక, మోటార్ తీసేసినాక దీన్ని ఇలా ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి డైరెక్షన్ చూసుకొని మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ వైర్స్ కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్యాన్ ఫ్రెండ్స్, ఐరన్ ఫ్యాన్ నేను ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఐరన్ ఫ్యాన్ ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత వైర్స్ కేబుల్స్ వచ్చేసి మనము టేప్ వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిటికీ మన ఫ్యాన్ రెక్కకి తగలకుండా కేబుల్స్కి మాత్రం టేప్ వేయాల్సి ఉంటుంది, ఫ్యాన్ తగలకుండా ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి ఇది 1 ఇంచ్ కాపర్ కోర్ రావడం జరుగుతుంది. ఇది 1200 దాకా పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇది వర్కింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కనెక్షన్స్ ఇవ్వడం ఎలానో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనకి మామూలుగా ఈ స్విచ్ మన హౌస్లో ఉండే స్విచ్ టైప్ స్విచ్చెస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి కూలర్స్కి. దీంట్లో మనకి 2-వే స్విచ్ ఒకటి, మామూలు 2 స్విచ్చెస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2-వే స్విచ్కి మధ్యలో ఫేస్ అను పైన కింద మన స్పీడ్స్ కంట్రోల్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటే స్విచ్ ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇంకోటి ఏమో 2-వే స్విచ్చెస్ వచ్చేసి స్పీడ్ కంట్రోల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకటి లో ఒకటి హై ఉండడం జరుగుతుంది దీంట్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇందాక చెప్పిన విధంగా బ్లూ కలర్ వచ్చేసి మనం కామన్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. బ్లూ కలర్ వచ్చేసి న్యూట్రల్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ ఫ్రెండ్స్. మనకి 3 స్పీడ్లు రావడం జరుగుతుంది. దీంట్లో బ్లాక్ వచ్చేసి హై స్పీడ్ ఫ్రెండ్స్. ఇది బ్లాక్ హై స్పీడ్ ఉంటుంది. ఇక వైట్ రెడ్ వచ్చేసి నార్మల్ స్పీడ్, మీడియం, స్లో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి ఇది ఇందాక కామన్ చేసినాం కానీ ఫ్రెండ్స్, దానికి టేప్ వేయడం జరుగుతుంది. దీంట్లో టేప్ వేసిన తర్వాత మనకి స్పీడ్స్ ఇవ్వడం జరిగిన తర్వాత దీనికి డమ్మీ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫిట్టింగ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. కూలర్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ స్విచ్చెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, స్విచ్చెస్ని బోర్డుకి ఫిట్ చేయడం జరుగుతుంది ఫుల్ టైట్గా. అన్ని కనెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ స్క్రూస్ని. ఫ్రెండ్స్ ఇందులో 3 స్విచ్చెస్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి వాటర్ మోటార్ ఫ్రెండ్స్, ఒకటి స్విచ్ వచ్చేసి వాటర్ మోటార్, ఇంకో స్విచ్ వచ్చేసి ఫ్యాను ఆన్ ఆఫ్, ఇంకో స్విచ్ వచ్చేసి 2-వే స్విచ్. అది వచ్చేసి మనకి స్పీడ్ కంట్రోల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి హై, ఒకటి మీడియం పెట్టడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి అసలు ఆన్ ఆఫ్ ఉంటుంది మోటార్. ఇంకోటి వచ్చేసి మన వాటర్ మోటార్ ఆన్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్, కూలర్ వాటర్ మోటార్ ఫ్రెండ్స్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఇది ఐరన్ కూలర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఐరన్ కూలర్లో నార్మల్గా ఇలాంటి స్విచ్చెస్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ప్లాస్టిక్ టైప్లో వేరే స్విచ్చెస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత మనకి ఫ్రెండ్స్ ఇందాక చెప్పిన విధంగా ఇది వచ్చేసి కూలర్ వాటర్ మోటార్ ఫ్రెండ్స్. ఇది కూలర్ వాటర్ మోటార్ పైప్స్ ఫిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ విధంగా ఫిట్ చేసిన తర్వాత మనం ఇలా ఫిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకి బూస్ట్ అనేది అవుతుంది ఎక్కువ వీడియోస్ చేయడానికి. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి ఫ్రెండ్స్.